మొగుడు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. మీరిద్దరు కలిసి ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? కార్తీక్ ఆఫీస్కి రాకూడదని నీతెవరని చెప్పారా? కంపెనీయే మనది పార్దు. అన్నయ్యని రావద్దని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది? ఎవరికుంటుందో మనకి తెలియదు కదా చాందరి. బాను ఆపుతుంటే నాకు అనుమానం వచ్చింది. ఎవ్వరూ చెప్పక్కర్లేదు. తన భర్త ఎక్కడ కష్టపడతాడో అని అతి ప్రేమతో భానుయే వద్దంటున్నట్టుంది. చూడు భాను, కార్తీక్ మీద ప్రేమ ఉండడం అనేది మంచిదే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు. అబ్బా అవునే, గొడ్డు మగాడు ఒకలాంటి వాళ్లే. కష్టపడితేనే విలువ ఉంటుంది. అలాంటి వాళ్ళనే ఎవరైనా ఇష్టపడతారు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. వెళ్ళు తల్లి, బయలుదేరు పద. హలో మేడం, ఇంకా నన్ను రావద్దంటే నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాను, అంతేకాని నేను ఆగను. వస్తావా ఎత్తుకొని తీసుకెళ్ళనా? పద భాను, పద. మిమ్మల్ని ఇలా చూస్తుంటే బొచ్చుటేస్తోంది బాబు. భాను, నిన్ను ఎన్ని విధాల ఇరికించాలనుకున్నా అవటం లేదు. నీ వాళ్ల ముందు నిన్ను చెడ్డదానిగా నిరూపించాలని, నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలని పన్నిన పన్నాగాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. నీ వల్ల వాళ్ళందరూ బాధపడాలని, నిన్ను ఈ ఇంటి నుంచి దూరం చేయాలని అనుకుని నీతో వాళ్ళకి కోపం వచ్చేలా చేస్తుంటే వాళ్ళు దాన్ని కూడా క్షమిస్తున్నారు. పైగా మీ నాన్న వాసుదేవరావుకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారా? అంటే మీరు సెలబ్రేట్ చేస్తే నేను కేక్ తిని మీతో పాటు ఎంజాయ్ చేయాలా? భాను, నువ్వు నా మాట వినకుండా మీ నాన్నకి బర్త్డే సెలబ్రేట్ చేయటానికి కేక్ కోసం కార్తీక్ ని తీసుకుని వెళ్తావా? చెప్తాను. నా మాట వినకుండా కార్తీక్ ని తీసుకెళ్లినందుకు నీకు ఏ శిక్ష విధిస్తానో నువ్వే చూద్దు గాని ఈ నీలిమ కోపం ఎలా ఉంటుందో నీకు మరోసారి రుచి చూపిస్తాను. బాను, మావయ్యకి ఏ ఫ్లేవర్ కేక్ అంటే ఇష్టమో నువ్వే చూడు. ఆయనకి ప్రత్యేకించి ఇష్టాలేమీ ఉండవండి. మన ఇష్టమే ఆయన ఇష్టం. అవునా? సరే. నువ్వంటే నాకిష్టం కార్తీక్. అది నేను ఎన్ని రకాలుగా చూపించినా నువ్వు పట్టించుకోవటం లేదు. భాను ఎంత దూరం చేస్తున్నా నువ్వు దూరం కావడం లేదు. మీరిద్దరు విడివిడిగా ఉండి ఒకటవుతున్నారు. మనం ఒకటవ్వాలనుకుంటే నన్ను నువ్వు ఒంటరిని చేస్తున్నావు. ఇది నాకు నచ్చలేదు కార్తీక్. ఇది బాగుందండి. ఇది కదా భాను, బాగుంది. భయ్యా, రేపటికి ఇలాంటిది ఒక 2 kgs కేక్ ఆర్డర్ చేయండి. ఓకే సార్. దాని మీద ఏం పేరు రాయమంటారు? వాసుదేవరావు అని రాయండి. వాసుదేవరావు, అలాగే రాస్తాను. ఓకే సార్. ఈ కేక్ ఒకసారి బయటికి తీయండి. ఓకే సార్. 2 కేకులు ఎందుకండి? మై డియర్ శ్రీమతి గారు, నువ్వు సెలెక్ట్ చేసింది నీకు ప్రాణమైన మీ నాన్నగారి కోసం, నేను సెలెక్ట్ చేసింది నాకు ప్రాణమైన నీ కోసం. నా కోసమా? అవును భయ్యా, ఇది తీయండి. ఓకే సార్. ఏంటమ్మా సడన్ గా వచ్చావు? ఏదన్నా విశేషమా? అవును మావయ్య, నా జీవితానికి సంబంధించి నేనొక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. నా ఆనందాన్నైనా బాధనైనా పంచుకోవటానికి ఈ ప్రపంచంలో నాకున్నది నువ్వే కదా. అందుకే నీతో పంచుకుందామనొచ్చాను. ఇప్పుడు ఈ కేక్ ఎందుకండి? నువ్వే నా ప్రాణం బాను. చూడు, ఆ కేక్ నా హార్ట్ ఆకారంలో ఎంత బాగుందో. నా గుండెల్లో నువ్వే ఉన్నావు. ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది. నువ్వున్నావంటే నా గుండె ఆనందంతో పులకరించిపోతుంది.
నువ్వు బాధపడ్డావు అనుకో, నా గుండె బాధతో బరువెక్కిపోతుంది. నా ఫీలింగ్స్ నీతో పంచుకోవాలంటే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నువ్వు ఇప్పుడు కేక్ కట్ చేయాలి. ఏంటండి ఇది? ఈరోజు నా పుట్టినరోజు కాదు, ప్రేమికుల రోజు కూడా కాదు. ఇప్పుడు కేక్ కట్ చేయడం ఏంటి? ప్రేమ అంతంత మాత్రంగా ఉన్న వాళ్లే ప్రేమికుల రోజు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ నాలా అమితంగా ప్రేమించేవాళ్ళు ప్రతిరోజు ప్రేమికుల రోజులాగే చేసుకుంటారు. అందుకే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. భానుని కార్తీక్ అమితంగా ప్రేమిస్తున్నాడు మావయ్య. కార్తీక్ మనసంతా భానుయే ఉంది. ఆ గుండెల్లో భాను ఉంటే తన గుండెల మీద నాకు స్థానం ఎలా ఉంటుంది? అందుకే ఆ గుండెలో ఉన్న భానుని బయటికి లాగి ఆ గుమ్మల్లోంచి పంపించేయాలి. దానికొక అవకాశం కావాలి నాకు. ఇంకెందుకమ్మా ఆలోచిస్తావు? ఆ శివ ఏ పార్థు అన్న బ్రహ్మాస్త్రం ఉంది కదా, దానిని ప్రయోగించు. దాంతో అన్నా చెల్లెలు బయటికెళ్ళిపోతారు, నువ్వు ఆ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు. అది అనుబాంబు మావయ్య. ఒక్కసారి ప్రయోగించామంటే వినాశనం ఎలా ఉంటుందో ఊహ కూడా అందదు. అలాగే పొరపాటున ఫెయిల్ అయిందనుకో, ఆ ఇంట్లో నాకు స్థానం ఉండదు. అందుకే ఆ అస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించలేను. కానీ ఇంకొక అవకాశం ఉంది. ఏంటమ్మా అది? రేపు వాసుదేవరావు పుట్టినరోజు మావయ్య. గ్రాండ్గా చెయ్యాలని అందరూ ఫిక్స్ అయ్యారు. కేక్తో పాటు మిక్సరు కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. ప్రశాంతంగా తిని నువ్వు కూడా సెలబ్రేట్ చేసుకో. ఏంటి మావయ్య వెటకారమా? నేనేమీ చేయలేను అని నమ్మకమా? వాసుదేవరావు పుట్టినరోజుతో మనకి ప్రయోజనం ఏంటో అర్థం కాక అన్న మాటమ్మా అది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య? జన్మనిచ్చిన తండ్రంటే భానుకి ఎంతిష్టమో అందరికీ తెలుసు. వాళ్ళ నాన్నని అనుమానించారు అని ప్రాణమనుకున్న కార్తీక్ని వదిలేసింది. ఊపిరి అనుకుంటున్న కుటుంబాన్ని వదిలేసింది. అందర్నీ ఎదిరించి పెద్ద పోరాటమే చేసింది. దానికి పరిస్థితులు అనుకూలించి మన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. కాబట్టి వాళ్ళంతా కలిసిపోయారు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ముసలాన్ని లేపుతాను. దానికి వేడుకగా ఆ వాసుదేవరావు పుట్టినరోజుని వాడుకుంటాను. తన జీవితంలో తను ఊహించనంత గొప్పగా ఈ పుట్టినరోజుని చేద్దామని వాళ్ళనుకుంటున్నారు. ఆ ఆనందం ఆవిరైపోతుంది. అది చూసి భానుకి పిచ్చెక్కిపోతుంది. కార్తీక్కి దూరమైపోతుంది. గుండెల నిండా కార్తీక్ భానుని నింపుకున్నాడు. ఆ గుండెల మీద భాను తన్నేలా చేస్తాను. ఆ భాను చేత్తోని కార్తీక్ గుండెలు పగిలిపోయేలా చేస్తాను. చూస్తావేంటి భాను, కట్ చేయి. అదేంటి భాను, నా హార్ట్ని ముక్కలు చేసావేంటి?